ఇలా ఇంకో కథ చెప్పుకోవాలి మనం. పెళ్ళిళ్ళు అయ్యి ఉద్యోగాలు చేసుకుంటా కూలినాలు చేసుకుంటా ఎవరి పనులలో వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇక అందులో మరి ఏమవుతుందో ఏం కథ కానీ ఇక ఈయన పెళ్ళానికి ఆడు, ఆయన పెళ్ళానికి ఇంకోడు, అక్రమ సంబంధాలు. ఇప్పుడు సమాజంలో దాదాపుగా 80% మంది నిజంగా కూడా ఈ అక్రమ సంబంధాలలోనే మునిగిపోతుర్రు. నిన్న మనం ఒక వార్త చూసినాం. పెళ్ళి అయ్యి 2 పిల్లలుండ్రు. ఇక ఓ పోరగాన్ని అలిగించుకొని పోయింది. ఏంది ఇది? ఆ పోరగాళ్ళ బతికేంది, ఆ పోరగాళ్ళ భాగ్యం ఏంది? మరి ఎందుకు గానవు? కానీ భూమి మీద వేసిపోతే వాళ్ళు ఎట్లా, వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ మంచి చెడ్డ ఎవరు చూసుకోవాలి? ఇక మొగడు పొద్దుగా లేచి ఓ పని మీద పోతే పెళ్ళం ఇంకో పని చేస్తుంది, పెళ్ళం లేచి ఇంకో కాడికి పోతే మొగడు ఓ పని చేస్తుండు. ఇక ఇప్పుడు ఈ సాట ఫోన్ వచ్చిన కాడికి వెళ్ళి వాట్సాప్లల్లా ఇన్లా మెసేజ్ పంపుకుంటుర్రు. ఏడున్నావు? నేను పలానా కాడు ఉన్నా, దా. ఇక గట్టు పోతే ఆ రోడ్ల మీకే పోతే ఆ ట్యాంకు బండి సైడు ఆ పార్కులల్లా మొత్తం ఇదే కథ. ఆయన పైన ఈడు తీసుకొని పోతాడు, ఈయన పైన వాడు తీసుకొని పోతాడు. ఏం బుద్ధులు ఈ బుద్ధులు, పాడు బుద్ధులు. మారురా నాయన, మారురా. ఈ మనుషులెన్నడూ మారుతారో, ఇలా బతుకులేమో తారు మారో. వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో. అద్దు అదుపు తప్పి సిగ్గుల ఇడిసి దిన బుద్ధిగా జారుతుండ్రో. ఈ మనుషులెన్నడూ మారుతారో, వీళ్ళ బతుకులేమో తారు మారో. ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న మొగడు పక్క పంచే ఉంటాడు. ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోజు కోసం ఆరాట పడుతుండ్రు. మొగడు ఆయన కూర్చుంటాడు, ఈడ కూర్చుంటుంది ఈ ఆయనతోని. ఎవరు? ప్రియుడు. ఆయనతోని ఈమె వాట్సాప్లలో చాటింగ్ చేస్తుంటుంది. బాగుందా అండి, టిఫిన్ బాగుందా అండి, ఉప్పు సరిపోయిందా, ఎలా ఉందండి, టిఫిన్ ఎలా ఉంది, చట్నీ బాగుందా, ఓకేనండి, లేట్ అయినా పర్వాలేదండి, నిమ్మలంగా వెళ్ళండి, తొందరగా రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళండి, ఇబ్బంది పడొద్దు, తొందర పోవద్దండి, ఇట్లా మాట్లాడుకుంటా. ఇక ఈయనకు ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోజు కోసం ఆరాట పడుతుండ్రు. ఇక ఇది ఇట్లా వింటే సేవ చేసే భార్య చేతిలోనా ఉన్న, సేవ చేసే భార్య చేతిలోనా ఉన్న మొగాయన ఒక్కనే అనద్దు కదా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇక ఇప్పుడు మొగాయన సంగతి. సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదమెక్కి తీరొక్క ఆటలాడుతుండ్రు. ఇక ఈ మొగోనికి ఇక ఆమె ఉంచుకున్న ఆమె ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటుంది, రా రా బచ్చిగా అని మెసేజ్లు పెడుతుంటుంది. కాబట్టి ఇక ఈయన ఇంట్లో షుర్ర బుర్ర ఆడతాడు. ఏడబెట్టినవా అది, నా అంగికి టై ఏడబెట్టినావు, నా బూట్లు గట్టినే ఉంటాయా, ముసురుకు అంత నాని మట్టి అంటింది చూడవా అంటే ఏ వంక అంటే ఏ వంక అన్నట్టుగా గింతదాని కాడ గంతదాని కాడ తీర పంచాలు పెట్టుకొని దీన్ని ఎట్లా వదిలించుకోవాలి, దీన్ని ఎట్లా ఇడిపించుకోవాలి, నాకు అక్కడ ఒకటే ఫోన్ల మీద అది ఫోన్లు చేస్తుండే. సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదమెక్కి తీరొక ఆటలాడుతుండ్రు. కనుసైగలతోటి కాలాలు గడుపుతూ, కనుసైగలతోటి కాలాలు గడుపుతూ కనిపెంచిన పిల్లల మర్చిపోతుండ్రు. దీనికి పిల్లలే ఉంటారు, ఆయనకి పిల్లలే ఉంటారు. కానీ వీళ్ళ కథ ఈ రకంగా నడుస్తుంది. ఈ మనుషులు ఎన్నడూ మారుతారో,
వీళ్ళ బతుకులేమో తారుమారో వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో అద్దు అదుపు తప్పి సిగ్గులజ్జ ఇడిసి దిన ముద్దిగా జారుతుండ్రో. ఇంకా ఈ కథ ఇట్లా ఉంది. ఆఫీసులల్లా కంపెనీలల్లా ఇక ఆడోళ్ళు మొగోరు పక్క కూర్చుంటారుగా. వాట్సాప్ ఫేస్బుక్ స్మార్ట్ ఫోన్ల మయం ఇది ఒకటి కూడా ఆన్లైన్లో. వాట్సాప్ ఫేస్బుక్ స్మార్ట్ ఫోన్ల మయం ఇదేమో ఆన్లైన్ మోసం. పనిచేసే ఆఫీసుల్లో నా పరిచయం. ఏమండి బాగుర్రా? మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారండి. నిజంగా మీరు నవ్వితే ఆహా అసలు ఆ ముత్యాలు రాలి కింద పడుతున్నాయా ఏంది అనిపిస్తుంది. అగో గిట్లా పని చేసే ఆఫీసుల్లో నా పరిచయం. వాట్సాప్ ఫేస్బుక్ స్మార్ట్ ఫోన్ల మయం. పని చేసే ఆఫీసుల్లో నా పరిచయం అయిందా? పరిచయం అయిందిగా. ఇక ఆ తర్వాత ఏముంటుంది? ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక రోజు ఇక ముద్దుల ముచ్చట్లు. ఈయన ముఖం ఆమె చూడ, ఆమె ముఖం ఈయన చూడ. ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక పసిగట్టి అట్టాగో పట్టుబడినాక పాపం దాగుతుందా? ఏదో ఓ రోజు పొక్కుతుంది. పాపం ఎన్నడూ ఒక చెడ్డ పని చేసామంటే అది ఏనాడు దాగదు. ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక పసిగట్టి ఎట్టాగో పట్టుబడినాక. మరి ఆఫీసులలో పరిచయం అయినాక పక్క కూర్చొని గుసగుస పెట్టుకొని ముచ్చట పెట్టుకున్నాక పానం ఊకుంటుందా? ఇగో మనం పార్క్ కాడ పోయి మంచిగా థమ్స్అప్ తాగుదాం, ఐస్ క్రీమ్ తిందాం, పిజ్జా బర్గరు పార్కుల రామ చక్కదనంగా ముచ్చట పెట్టుకుందాం పా. ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక పసిగట్టి అట్టాగో పట్టుబడినాక ఏదో ఒకరోజు పట్టుబడతారు. ఇటు పెనవన కనిపెడుతుంది, లేకపోతే మొగడన కనిపెడతాడు. అమ్మ నా పెళ్ళం ఈయేష వేస్తున్నది అని మొగడన కనిపెడతాడు. అమ్మ బచ్చిగా నువ్వు ఈ కథ నీది అని పెళ్ళవన కనిపెడతాడు. ముద్దు ముచ్చట్లన్నీ ముదిరిపోయినాక పసిగట్టి అట్టాగో పట్టుబడినాక పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు గుట్టు రట్టయినాక చేస్తారు యుద్ధాలు. ఇక పలానా ఆయనే ఇంట్లో పలానా ఆమె జరిగిందట, పెళ్ళం ఆట చూసిందట. ఇక చూస్తుంది ఆ వీడియో అని ఇట్లా చూపిస్తుంది వీడియో. వెనకంగా కెమెరాలు ఫోన్లు అవి పట్టుకొని వస్తూనే ఉంటారు. వచ్చే పాయ సమితి నువ్వు నా సంసారానికి నిప్పు పెట్టినావే, నువ్వు నా సంసారాన్ని తెరలు చేస్తావే, నువ్వు సిగ్గు లేదురా నీకు ముండబొడక, లజ్జ లేదురా నీకు ముండబొడక, ఎందుకు బతున్నావురా భూమి మీద? ముగ్గురు పిల్లల్ని కంటివి కదా భూమి మీద వేస్తేవి, ఎట్టదారా వీళ్ళని అని పెళ్ళమంటది. ఇంకా లేదు మొగడే. ఇక చూస్తుర్రా ఎసవంటి వేషాలు వేస్తుందో, ఎసవంటి కథ నడిపిస్తుందో. నా పెళ్ళం నేను బుద్ధిగలదు అనుకున్నా. అమ్మా నీ డ్రామాలన్నీ నన్ను ఎప్పుడో పసిగట్టినే, అందుకనే ఇవాళ నేను బయలు చేసిన. నువ్వు ఆడదానివేనానే సావే, నువ్వు నీలాంటి ఈ సమాజంలో బతకొద్దే సావే నువ్వు అని మొగడంటాడు. నేను న్యూస్ పక్షాన అందరికీ పబ్బతి పడుతున్నా. వక్రబుద్ధులతోటి అక్రమ మార్గంలో పోతున్న కొందరికి మాత్రము చేతులెత్తి వేడుకుంటున్నా. ఇటువంటి దుర్బుద్ధులు ఉంటే మానుకోరి. ఇంత రామసక్కని పాటతోటి మీకు ఇంత ముద్దుగా చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నా నేనైతే. ఎవడన్నా ఎట్లా పోయి మనకెందుకు. కానీ నేను మాత్రము ఇవాళ నేను న్యూస్ సాక్షిగా మరి మీ నేను నర్సయ్య తాత మరి 2 చేతులు జోడించి చెడు మార్గంలో పోతున్న ఎవరైతే ఈ బుద్ధులు ఉన్నాయో ఏదో ఓ రోజు అది బయటపడుతుంది. మీరు
తలెత్తుకోలేని తిరగలేరు. అంతకు ముఖ్యం మీ సంసారం అంతా గంగర కలిసినట్టు అవుతుంది. పోరగాళ్ళు ఓతేర్లా, మీరు ఓతేర్లా. పిల్లలు పుట్టినాక ఓ పోరగాన్ని చూసుకుంటూ కొంతమంది అయ్యారు. పిల్లలు లేకపోయినా నాకు ఇంకోగా కావాలని ఇంకోగా ఆయన తయారవుతారు. ప్రియుడి మోసులో పడి కట్టుకున్న భర్తని పొతం పెడుతుర్రు, జ్ఞానంగా వాళ్ళని చంపుతుర్రు. ఏమన్నంటే ప్రేమ 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 అని కొంతమంది యువత కూడా ప్రేమ మాయలో పడి, ప్రేమ మోజులో పడి వాళ్ళ రామసక్కని భవిష్యత్తును వాళ్ళ చేజేతులా ఆగం చేసుకుంటారు. ఇప్పటికైనా మరి ఎవరైతే ఈ చెడు మార్గం బుద్ధులు ఉన్నాయో, అక్రమదారుల్లో ప్రయాణం చేస్తుర్రో వాళ్ళు మారాలని మనస్ఫూర్తిగా మీ నేను నర్సయ్య తాత కోరుకుంటుండు.